Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనం. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రేయర్. నెహెమ్యా చాప్టర్ 1 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు మనలను మరి ఒక నూతన దినములోనికి నడిపించినందుకును దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రములు. చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినవాగ్దానములోను దేవుడు తెలియచేస్తున్న మాటలేంటి అంటే, నెహెమ్యా గారి గురించి దేవుడు తెలియచేస్తున్నాడండి. నెహెమ్యా గారు పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణమును గూర్చి, చెరలో బంధింపబడిన ఇశ్రాయేలీల గూర్చిని, పాడైపోయిన మందిర పునర్నిర్మాణం గూర్చి నెహెమ్యా గారు ఎంతగానో ఒకే ఆలోచన కలిగి ఏక మనస్సు గలవాడై దేవుని యందు పూర్ణ విశ్వాసంతో ఎంతగానో కన్నీళ్లను విడుస్తూ ప్రార్థిస్తున్నాడండి. చూడండి ఎంత గొప్ప వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గారు తన గురించి తాను ప్రార్థన చేసుకోకుండా ఇతరుల గురించి, ఇతరుల సంఘాలను గురించి, మందిరము గురించి, తన యొక్క సంఘమును గూర్చి, ప్రజలను గుర్చి ఎంతగానో నెహెమ్యా గారు ప్రార్థిస్తున్నాడు. అటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలండి. ఎందుకంటే కుటుంబాలు చెల్లాచెదురవుతాయి, సంఘాలు విడిపోతూ ఉంటాయి, ప్రార్థనా మందిరాలు పాడైపోవటం, పట్టణాలు పాడైపోవటం ఇలా జరుగుతూ ఉంటాయండి మనం ప్రార్థించకపోతే. కనుక మనమందరము బాధ్యత కలిగిన వారంగా దేవుని యొక్క సేవను కలిగి దేవుని కొరకు మనం కష్టపడాలి. దేవుని యొక్క సేవను గురించి శ్రమ పడుతున్న వారిని దేవుని యొక్క సహాయం అందే విధంగా మనం ప్రార్థించాలండి. అనునిత్యం కుటుంబం మీద బాధ్యత కలిగిన వ్యక్తులుగాను మనం నెహెమ్యా వలె ప్రార్థించాలి. మనం ప్రార్థనా వీరులంగా లెగవాలండి. అదేవిధంగా ఆత్మీయత కోల్పోయిన వారి యొక్క రక్షణను గూర్చి, రక్షణ లేని వారికి రక్షణ కల్పించే విధంగా ప్రార్థించాలి. పాపములో పడిపోయిన వారిని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే విధంగా మనం దేశం కొరకు మనం ప్రార్థించాలండి. ప్రతి ఒక్కరి గురించి మనం పట్టు విడవకుండా ప్రతి ఒక్కరి పట్ల బాధ్యతను కలిగి మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని దేవునికి మనం ప్రేయర్ చేయాలి. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడండి. ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కనుక ఎవరు కూడా లోక సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా, దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క ప్రజలంగా మనమందరం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అదేవిధంగా మనం కూడా దేవుని ఎదుట ప్రాధేయపడి, దేవా నా ప్రార్థనను ఆలకించుము, దేవా నేను చేసిన దోషములను, నా యొక్క ప్రజల దోషములను వాటన్నిటి నుంచి విడిపించి వారందరికీ రక్షణ దయచేయి మనం ప్రార్థనలో ఎంతగానో విశ్వాసం కలిగి ప్రార్థించాలి, కన్నీళ్లను విడవాలి. అటువంటి ప్రార్థన నీవు నేను మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్త అయిన మా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దేవా, మమ్మల్ని అందరినీ మరి ఒక నూతన దినములోనికి నడిపించుకున్నందుకు స్తోత్రములు. ప్రవ్వా, నెహెమ్యా ప్రవక్త ద్వారా మాతో మాట్లాడారు. ప్రవ్వా, నెహెమ్యా తన ప్రజల గురించి, తన సంఘాన్ని గూర్చి, మందిర నిర్మాణాలను మరలా కట్టబడే విధంగా, ప్రేయర్ చేసే విధంగా మేము కూడా ఉండేలా సహాయము దయచేయండి. ప్రభు, మంచి జ్ఞానము దయచేయండి. ప్రభు, నీ యందు భయభక్తులు కలిగి, ప్రభు నీకు ప్రార్థించే కృప, మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి, మీరు అంగీకరించండి, మీరు సమాధానము దయచేయమని కోరుచున్నాం. ప్రభు, మేము చేసిన దోషములను బట్టి కానీ, ప్రభు ఎవరైతే పాపంలో పడిపోతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా జీవిస్తున్నారో, ప్రభు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి. దేవా, చర్చిలను మరలా పునర్నిర్మాణం అయ్యి నీ యొక్క సువార్త పరిచర్యలోను, నీ యొక్క సేవ నిమిత్తం ఎందరైతే కష్టపడుతున్నారో వారందరికీ నీ సహాయం దయచేయండి. వారు చేయి ప్రార్థన మీరు అంగీకరించండి. అదేవిధంగా ఈ దినవాగ్దానములు మేమందరం చేసిన తప్పులను, దోషములు క్షమించమని, మనందరినీ కాచి కాపాడమని, మేము చేయి ప్రార్థన ఏదియూ తోసివేయకుండా మీ యొక్క పాద సన్నిధికి అర్పించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.